श्रीमते रामानुजाय नमः। श्रीमते वेदांत महादेशिकाय नमः। श्रीमदादिवंश रघो विधीन्द्र महादेशिकाय नमः। श्रीमते श्री लक्ष्मी नृसिंहदेवादकादेवः श्रीवंश रघोव श्री नारायण धीन्द्र महादेशिकाय नमः। श्रीमते श्रीवंश रघोव श्री रंगनाथ धीन्द्र महादेशिकाय नमः। అశ్వద్గురుభ్యో నమః. శ్రీ జయంతి సందర్భంగా మనము ఈ వీడియోలో ఒక ఆశ్చర్యமான అనుభవం ఏంటంటే ఆళ్వాர்களோட பாசுரங்கள் 4000 దివ్య ప్రబంధం 4000 దివ్య ప్రబంధంలో అన్ని స్వామివారి అవతారం గురించి మంగళాశాసనం చేస్తారు. మత్స్యావతారం నుంచి స్వామివారు చేసిన హయగ్రీవ అవతారము, కూర్మ అవతారము, కల్కి వరకు అందరూ అన్ని ఆళ్వారిని మంగళాశాసనం చేశారు. దాంట్లో ఒక చిన్న విషయం ఏంటంటే ఆళ్వారు అందరూ వన్ సైడెడ్గా బిహేవ్ చేశారు. అంటే 10 అవతారం, విశేషంగా 10 అవతారం స్వామివారి ఉంది. కానీ దశావతారంలో అన్ని ఆళ్వారు కృష్ణావతారంకు మాత్రం ఎక్కువ మంగళాశాసన పాసురం ఉంది. మీరు 4000 దివ్యప్రబంధం చూస్తే శ్రీకృష్ణ అవతారంకు కన్ననకు మాత్రం పాసురం ఎక్కువ, మిగతా అవతారంకి పాసురం ఉన్న కాబట్టి వెన్ కంపేర్ టు శ్రీకృష్ణావతారం మిగతా అవతారంకి పాసురం చాలా తక్కువ ఉంది. ఎందుకు ఇది ఓరవంచన అంటే స్వామి మణవాళ మామునిகள் తన పెరియాళ్వార్ తిరుమొழியோட అవతారిక. అందరికీ తెలుసు పెరియాళ్వార్ తిరుమొഴి పూర్తిగా శ్రీకృష్ణ వైభవం చెప్పడానికి వచ్చిన ప్రబంధం. 400 పైన పాసురం ఉంది. అదన్నీ కృష్ణుడు పుట్టిన నుంచి కృష్ణుడు చేసిన అన్ని శ్రేష్టలు, కృష్ణ లీలామృతం పూర్తిగా దాంట్లో ఉంది. మనము కృష్ణుని గురించి తెలుసుకోవాలంటే 2 గ్రంథం, ప్రధాన గ్రంథము. ఒకటి శ్రీమద్భాగవతము, శ్రీ విష్ణు పురాణం శ్రీమద్భాగవతము, ఆ తర్వాత స్వామి పెరియాళ్వారోడ పెరియాళ్వార్ తిరుమొഴి. దాన్నోడ అవతారికలో అంటే పెరియాళ్వార్ తిరుమొഴിకి పెరియవాచన స్వామి చేసిన వ్యాఖ్యానం పోయింది. 400 పాసురాలకు వ్యాఖ్యానం దొరకలేవు. ఎందుకంటే మనోహర మామూలు ఆ 400 పాసురాలకు మాత్రం ఆయన వ్యాఖ్యానం చేశారు. దాని అవతారికలో సూక్ష్మమైన అర్థం చెప్తున్నారు. అది చదివి మీకు అర్థం చెప్తున్నాను ఇప్పుడు. అంటే ஆழ்வார்கள் எல்லாரும் கிருஷ்ணாவதாரம் என்றே போரமண்டி இருப்பார்கள். அதற்கடி அல்லாத அவதாரங்கள் போலென்றையே சமகாலமாகையாலே ஒரு செவ்வாய்க்கிழமை முற்பட பெற்றிலோம் பாவியேன் பலிலே పట్టి తెరిపదే ఎన్నుం విడవం పరివార్. స్వామివారు ఎందుకోసమో మనము కృష్ణావతారంకి ఇంత ఇంపార్టెన్స్ అని 2 నిర్వాహం చేస్తారు. ఫస్ట్ నిర్వాహం ఏంటంటే కృష్ణావతారం కలికి దగ్గరన ఉన్న ద్వాపర యుగంలో జరిగిన అవతారం కదా. ఒక్క యుగం ముందు అంటే రామావతారం అంటే 17 లక్షల సంవత్సరం ముందుకు త్రేతాయుగంలో జరిగిన అవతారం. ఇది ద్వాపర యుగం, మనకి దగ్గరన కలియుగంకు తోల్తీండిన యుగంను పేరుకి పక్కన ఉన్న అవతారం కదా. ఇవాళ మన ఆళ్వారందరూ కలియుగం ప్రారంభం సమయంలో పుట్టినవాడు. మొదల ఆళ్వారు ముగ్గురు ద్వాపరయుగంలో కడసి చందిగాలంలో పుట్టారు. నమ్మాళ్వారు మొదలు కలియుగంలో మొట్టమొదటి పుట్టిన ఆళ్వారు స్వామి నమ్మాళ్వారు అని ఏం చెప్తున్నారంటే కొంచెం ముందుకు వాళ్ళందరూ ఆళ్వారందరూ అవతారం చేస్తే కృష్ణుని డైరెక్ట్గా చూడవచ్చు కదా. కానీ కృష్ణుడు గీతలు ఏం చెప్తున్నారంటే వాసుదేవ సర్వమిది మహాత్మా సుదుర్లభ అని చెప్తున్నారు. అంటే వాసుదేవందా నాకు అన్నీ అలాంటి చెప్పడానికి మహాత్మా ఎక్కడ దొరకలేవు, అలాంటి మహాత్మా సుదుర్లభ, అది దొరకడం కష్టం అర్జున అని చెప్తున్నారు. కానీ ఉన్నం సోరు పరుగనీర్ తిన్నం వ్యక్తిల ఎల్లాం కన్న, నాకు భోజనము, తాగడానికి నీళ్లు, వేసుకోవడానికి తమలపాకు, నాకు ధారకం, భోషకం, భోగ్యం అన్ని కృష్ణుడే చెప్పుకొని వచ్చిన ఆడవాడు నమ్మాడవాడు. ఉన్నం సోరు పరుగనీర్ తిన్నం వ్యక్తిల ఎల్లాం కన్న నెంబరుమా నిన్నే కన్న నీరు మళ్ళికిన పాసురం.
తిరువాయుమొழிలో. సో అలాంటి కొంచెం ముందుకు వచ్చినారంటే ఒక చిన్న కథ, పలిలే పట్టి తరిపది అంటే అది ఒక చిన్న కథ. అది ఒక 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 వారికి మామిడి పండు ఉంది కదా, మంచి మామిడి పండు తినడానికి ఆశ తీసుకున్నారు. దానికోసం డబ్బు సంపాదించుకొని షాప్కి వెళ్ళి మంచిగా మామిడి పండు తీసుకుంటారు, మ్యాంగో ఫ్రూట్ తీసుకుంటారు. ఇంటికి వచ్చి ఎవరికి తెలియకూడదు, నేను ఒక్కడనే తినాలి అని, భోజనం చేయాలని ఎవరికి తెలియకుండా మంచి కడిగారు. ఇంటికి వెనక్కి కూర్చున్నారు. అన్ని కట్ చేసి రెడీగా ఉన్న దగ్గరన, వాయికి దగ్గరన, నోరుకి దగ్గరన వచ్చేటప్పుడు మన దందులో పళ్ళులో పట్టి టీతులో పట్టి కిందకు పోయితే ఎంత కష్టం. అంత కష్టపడి సంపాదించిన మామిడి పండు దగ్గరలో వచ్చిపోయింది కదా, అదా పావియన్ పల్లిలే పట్టు తెరిపదే. కొంచెం ముందుకు వచ్చిందంటే మనం కూడా ఈ కృష్ణావతారం అనుభవం చేయవచ్చుదా. కొంచెం మన లేట్గా మనము పుట్టిన కాబట్టి మనకు కృష్ణావతారం దర్శనం దొరకలేవని దాన్ని కష్టపడుతుకొని ఎక్కువ పాసులు దొరకలేవు. దగ్గరను వచ్చిపోయి మనకి చాలా దూరం ఉన్న విషయం మనకు దొరకలేకుండా మనకి అంత బాధ రాదు. కానీ దగ్గరలో వచ్చిన ఒక విషయం మనకు దొరకలేకుండా ఎంత బాధ, దాని గురించి ఎంత మాట్లాడుతున్నాయి. అయ్యో నాకు పోయింది మాట్లాడుతున్నారు. ఇది అదేదా దగ్గరలో ఉన్న అవతారం పోయింది కదా, అందుకోసం వాళ్ళు కృష్ణావతారంకి ఎక్కువ పాసనం చెప్పారు. ఇది మొదటి అర్థం. రెండో అర్థం ఇంకా